మాసంతో సమానమైన మాసం లేదు. శివకేశవ అభేదమైన తత్వమే ఈ మాసం. కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణమి కలిగిన మాసం వల్ల దీనికి కార్తీకం అని పేరు వచ్చింది. స్నానం, దీపం, దానం, అభిషేకం, ఉపవాసం వంటివి ఈ మాసంలో విశేషమైన ఫలితాన్నిస్తాయి. నిత్య స్నానం, దీపారాధన అందరూ చేస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు సాధారణంగా చేసే దీపారాధనకు వ్యత్యాసం ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుని తత్వమే దీపారాధన. దీపారాధన అంతరార్థం బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడి తత్వం కలిగి దీపాన్ని వెలిగించడం. దీనికి ఉన్నటువంటి ఆంతర్యం. దీపానికి ఆధారం బ్రహ్మ, దానిలో వేసే వత్తి ఈశ్వర స్వరూపం, అందులో వేసే నూనె, నెయ్యి సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ దీపాన్ని వెలిగించే శక్తి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటుంది. అందుకే ఆయన కార్తికేయుడయ్యాడు. కృతిక నక్షత్రంలో ఉద్భవించినటువంటి కార్తికేయుడు ఈ నెలలో నక్షత్ర దర్శనం చేసుకున్న వారికి పుణ్య ఫలితాలను ఇస్తారని స్థల పురాణం చెబుతోంది. స్నానమాచరించి శివపురాణం మరియు ఇతర ధార్మికమైనటువంటి గ్రంథాలను చదివి ధార్మిక చింతనతో ఉన్నప్పుడు సకల శుభాలు కలుగుతాయి. నిత్యం తెల్లవారుజామున ఆకాశంలో చుక్క ఉండగా స్నానం చేస్తే కార్తీక మాసంలో శరీరానికి దారుఢ్యము, మనస్సుకు ప్రశాంతత లభిస్తాయి. శివకేశవులకు భేదం లేదు. శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఎన్నో పర్వదినాలున్నాయి. కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి వారం ఉంటుందో దానిని కోటి సోమవారం అంటారు. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఇలాంటి రోజు చాలా 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 ప్రాశస్త్యమైనది. కార్తీక ఏకాదశికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఎంతో విశేషమైనటువంటి గోపాష్టమి. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుపైన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోపాలకులను, గోపికలను, గోవులను రక్షించి అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అందుకే కార్తీక అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటాము. కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరిక దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటాము. కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగించిన, దానం చేసిన, దైవ దర్శనం చేసుకున్న ఎంతో ఫలితం లభిస్తుంది. చాలామంది నది స్నానానికి కూడా వెళ్తూ ఉంటారు. చుక్క ఉండగా అంటే ఉదయపూర్వమే మనము స్నానమాచరించి నదీ స్నానం చేసినప్పుడు మనస్సు, తనువు ప్రశాంతతను పొందుతాయి. అందుకే కార్తీక మాసం యొక్క విశిష్టతను గమనించి మనందరం కూడా మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుతూ విశేష ఫలితాలు పొందాలని కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత. ఇదే కార్తీక మాసంలో గోపాలకులు, గోసేవకులు, గో నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చే తదియ మొదలుకొని కార్తీక చతుర్దశి వరకు 11 రోజులు నిష్టగా గోదీక్షలు స్వీకరిస్తారు. కార్తీక పంచమి నుండి కార్తీక చతుర్దశి వరకు గో నవరాత్రులుగా నిర్వహిస్తారు. మరియు కార్తీక పౌర్ణమి రోజు గోహారతి కార్యక్రమాలు, గంగాహారతి కార్యక్రమాలు యావత్ భారతదేశం మొత్తం నిర్వహించడం ఆనవాయి.